సొంత దేశంలో కరెంట్ ఉండదు. రాత్రి 8 గంటలకే దీపాలు ఆరిపోతాయి. తినడానికి తిండి లేదు, అప్పులు తీర్చడానికి చిల్లి గవ్వలేదు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న ఒక దేశం ఏం చేయాలి? తన ప్రజలను ఎలా ఆదుకోవాలో ఆలోచించాలి. కానీ మన పొరుగున ఉన్న ఆ దేశం మాత్రం అలా చేయడం లేదు. ఆ పొరుగు దేశం మరేదో కాదు, పాకిస్తాన్. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు అప్పుల ఊబి. వీటికి తోడు ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం. దేశం మొత్తం మినీ లాక్డౌన్లో ఉంది. కానీ పాక్ పాలకుల నోటి దూల మాత్రం తగ్గడం లేదు. తమ దేశంలో పెరుగుతున్న ధరల నుంచి, ప్రజల ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించడానికి మళ్ళీ అదే పాత భారత్ జపం మొదలుపెట్టింది. ఈసారి ఏకంగా కోల్కతాపై దాడి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంది. సొంత ఇల్లు కాగితంతో కట్టుకొని పాకిస్తాన్ నిప్పుతో చెలగాటమాడుతుంది. పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం వెనుక అసలు కథేంటి? భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి? పాక్ నిజంగా యుద్ధానికి సిద్ధంగా ఉందా? వాచ్ స్టోరీ. పాకిస్తాన్ ముక్కలయ్యేందుకు సిద్ధమైందా? భారత్కు పాక్ మంత్రి బెదిరింపులు ఏంటి? కోల్కతాపై పాకిస్తాన్ కుట్ర సాధ్యమేనా? పాకిస్తాన్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించడంలో ముందుంటుంది. నిలువెల్లా వణికిపోతూనే నా జోలికి వస్తే ఊరుకోమంటూ ప్రగల్భాలు పలకడం ఒక్క పాకిస్తాన్ కే చెల్లిందే. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భీకర దాడులకు దిగుతోంది. మరోవైపు అంతర్గతంగా తిరుగుబాట్లు, ఉగ్రవాదుల దాడులతో ఉగ్రదేశం విలవిలలాడుతోంది. అదే సమయంలో ఇరాన్ యుద్ధం రావడంతో పాకిస్తాన్ పై మరో పిడుగు పడింది. ఒక రకంగా చెప్పాలంటే మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. దేశంలో నెలకొన్న చమురు కారణంగా పాకిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రజలు పెద్ద ఎత్తున విధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇరాన్ యుద్ధం ఒక రకంగా పాకిస్తాన్ కు శాపంగా మారింది. చమురు సంక్షోభం కారణంగా తలెత్తిన పరిణామాలను అదుపు చేయడానికి ఆ దేశం లాక్ డౌన్ విధించింది. దీన్ని మినీ లాక్ డౌన్ గా, స్మార్ట్ లాక్ డౌన్ గా పాకిస్తాన్ మీడియా పేర్కొంటోంది. రాత్రి 8 గంటలకే తట్టాబుట్టా సర్దుకుని నిద్రపోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసహనం, ఆగ్రహం, ఆవేదనను చల్లార్చడానికి పాకిస్తాన్ కు ఎంతకంటే మెరుగైన అవకాశం బహుశా కనిపించదేమో. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కదా, ఈ విషయం పాకిస్తాన్ కు తెలియదేమో. సొంత దేశంలో దీపాలు ఆరిపోయే పరిస్థితి నెలకొన్నది. కానీ పొరుగు దేశంపై యుద్ధానికి రెడీ అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్తాన్ పరిస్థితి వినడానికి విడ్డూరంగా ఉంది కదా, కానీ ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. ఆ దేశం దాదాపు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 8 గంటలకే మాల్స్ మూతపడుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మాత్రం ఏ విషయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందో తెలుసా? ఎప్పటిలాగే భారత్ ను బెదిరించడంపై ఇస్లామాబాద్ దృష్టి సారించింది. తమ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ భారత్ కు పాకిస్తాన్ వార్నింగ్స్ ఇస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాల్లో పాకిస్తాన్ అష్టకష్టాలు పడుతోందని మనకు బాగా తెలుసు. ఉగ్రదేశం తన ఇంధన అవసరాల కోసం ఎక్కువగా దిగుమతిపైనే ఆధారపడుతోంది. అందుకే ఇరాన్ యుద్ధం ప్రభావం ఆ దేశంపై ఎక్కువగా పడింది. చమురు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇస్లామాబాద్ పలు చర్యలను చేపట్టింది. మొదట ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని దినాలను అమలు చేసింది. ఆ తరువాత 50% మందికి వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ఇంధన ధరలను రెట్టింపు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనక్కి తగ్గాడు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పై 80 రూపాయలను తగ్గించాడు. కానీ ప్రజల్లో ఆగ్రహం మాత్రం చల్లారలేదు. పెరిగిన ధరలపై నిరసనలు, ఆందోళనలను ప్రజలు కొనసాగిస్తున్నారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పాకిస్తాన్ కు నగదు కొరత పుండు మీద కారం చల్లినట్టు అయింది. పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతుందని మనందరికీ తెలుసు. స్పష్టంగా చెప్పాలంటే ఆ దేశం దాదాపు దివాలా తీసింది. ప్రస్తుతం IMF దివాలా రుణంతో రోజులు వెల్లదీస్తోంది. తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ కు UAE మరో షాక్ ఇచ్చింది. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ నెలలోనే UAEకి పాకిస్తాన్ $350 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ రుణ బకాయిలను చెల్లించేందుకు గడువును పెంచాలని పాకిస్తాన్ వేడుకుంటోంది. కానీ అబుదాబి
అబుదాబి మాత్రం పాకిస్తాన్ ను దెబ్బకొట్టింది. రుణాన్ని తప్పకుండా చెల్లించాల్సిందేనని పట్టుబట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా. ఇలాంటి సమయంలో $350 కోట్ల చెల్లించడం అంటే ఆ దేశానికి అసాధ్యం. ఇస్లామాబాద్ చుట్టూ సమస్యలు ముసురుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఎవరైనా ఏం చేస్తారు? పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలోనని తీవ్రంగా ఆలోచిస్తారు. పాకిస్తాన్ మాత్రం అలా చేయడం లేదు. దేశంలోని సమస్యలపై దృష్టి సారించకుండా భారత్ ను బెదిరించడంలో ఇస్లామాబాద్ పాలకులు బిజీగా మారిపోయారు. యుద్ధ ప్రణాళికలను రచిస్తున్నారు. ఇటీవలే భారత రక్షణ మంత్రి పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలో పరిస్థితుల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే భారత్ ఎదురుదాడి చేస్తోందని రాజ్నాథ్ సింగ్ క్లియర్ కట్ గా చెప్పారు. భారత్ తో పెట్టుకుంటే పాకిస్తాన్ ముక్కలవ్వడం ఖాయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ హెచ్చరించారు. భారత్ తో పెట్టుకునేందుకు ఇస్లామాబాద్ ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ ను కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ పాక్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనికి సమాధానం ఇవ్వాలని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిర్ణయించుకున్నాడు. తప్పుడు నెపంతో భారత్ చర్యలకు దిగితే తాము ఆ యుద్ధాన్ని కోల్కతా వరకు తీసుకెళ్తామని వ్యాఖ్యానించాడు. అసలు ఎక్కడ కోల్కతా? నియంత్రణ రేఖ ఎక్కడ? భారత్ పాకిస్తాన్ వాస్తవాదిన రేఖ ఎల్ఓసికి కోల్కతా 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఎల్ఓసికి ఎంతో దూరంలో ఉన్న భారత నగరాన్ని ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇస్తున్నాడన్నమాట. ఇప్పుడు ఉన్నట్టుండి పాకిస్తాన్ పై భారత్ ఎందుకు దాడి చేస్తుంది? మెడకాయ పైన తలకాయలో ఏమాత్రం ఇంత గుజ్జు ఉన్నా వచ్చే తొలి సందేహం ఇదే. మరి ఎందుకు పాక్ ఇలాంటి విడ్డూరమైన వ్యాఖ్యలు చేస్తోంది? అంటే అది పాకిస్తాన్ కాబట్టే అలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. ఆ దేశానికి మెదడు తలలో కాదు మోకాలిలో ఉంటుంది. పిచ్చి ప్రేలాపనలు పేలుతోంది. ఖవాజా ఆసిఫ్ చేసిన మరో పిచ్చి వ్యాఖ్య ఏమిటంటే భారత్ కావాలని మృతదేహాలను సృష్టిస్తోందని విమర్శించాడు. కొంపదీసి మేక్ ఇన్ ఇండియా కింద భారత్ డెడ్ బాడీలను తయారు చేస్తోందని పాక్ మంత్రి అనుకుంటున్నాడేమో. భారత్ వద్ద బందీలుగా ఉన్న పాకిస్తానీయులను ఈ డెడ్ బాడీల తయారీకి యూజ్ చేస్తోందని ఆసిఫ్ ఆరోపించాడు. భారత్ దాడులకు దిగితే తాము సన్నద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ శాంతికి ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో పాకిస్తాన్ పట్టుదల తిరుగులేనిదని వెల్లడించారు. ఏ క్షణంలో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. తమ స్పందన వేగంగా, పక్కాగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని తేల్చి చెప్పారు. నిజానికి పాక్ మంత్రి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. పాక్ ఆరోపణలపై ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ దేశం వాస్తవాలకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వదు. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ వాస్తవాలకు దూరంగా ఉంది. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. చరిత్రను గమనిస్తే పాకిస్తాన్ లో అంతర్గతంగా ఒత్తిడి పెరిగినప్పుడల్లా బాహ్య ఉద్రిక్తతలు మొదలవుతాయి. ఎందుకంటే ప్రైమ్ టైం టీవీ షోలో భారత్ ను విమర్శిస్తూ చేసే హెచ్చరికలతో పెరిగిన ధరల నుంచి ప్రజల దృష్టిని మరల్చవచ్చు. కానీ కోల్కతాను బెదిరించడం అనేది చిన్న విషయం కాదు. అందుకే భారత్ ఈ వ్యాఖ్యలకు ధీటుగానే బదులిచ్చింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ పాకిస్తాన్ కు పాత విషయాన్ని గుర్తు చేశారు. 1971లో పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రారంభించిందని, అది ఎలా ముగిసిందో ప్రపంచానికి చాలా బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ఆ యుద్ధంలో పాకిస్తాన్ 2 ముక్కలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్ గా అవతరించింది. ఈసారి భారత్ జోలికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని రాజ్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ బెంగాల్ జోలికి వస్తే ఆ దేశం ముక్కలవుతుందని రాజ్నాథ్ తేల్చి చెప్పారు. భారత్ వైఖరి ఎప్పుడు క్లియర్ కట్ గానే ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ప్రాధేయపడింది. భారత్ ప్లీజ్ దాడులు ఆపై అంటూ కాళ్లు పట్టుకున్నంత పనిచేసింది పాకిస్తాన్. ఈసారి పాక్ పిచ్చిగా దాడులు చేస్తే మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. నిజానికి ఇరాన్ పరిణామాలు పాక్ కు పాఠం లాంటివి. ఎందుకంటే ఖాళీ ట్యాంకర్లతో దేశాన్ని యుద్ధం దిశగా నడపడం అసాధ్యం. కేవలం బెదిరింపులతో కాలం గడపడం అసాధ్యం. ప్రజలను రాత్రి 8 గంటలకే ఇళ్లలోకి చేరిపోవాలని చెబుతున్న పాక్ మరోవైపు సూపర్ పవర్ లా ప్రవర్తిస్తే అది మేకపోతు గాంభీర్యమే అవుతుంది. ఎందుకంటే కోల్కతాపై పాక్ వార్నింగ్స్ ఒక యుద్ధ వ్యూహంలా కాకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఆకాశాన్నంటుతున్న ధరలు, పడిపోతున్న విదేశీ మారక నిల్వలు, దీపాలను వెలిగించడానికి కష్టపడుతున్న దేశం వార్నింగ్స్ ఇవ్వడం అంటే తాటాకు చప్పులగానే భావించవచ్చు. సొంత ఇంటికి కాగితం నిర్మించుకుని నిప్పుతో చెలగాటమాడటం ఎప్పటికీ విజయాన్ని అందించదని పాక్కు ఎప్పటికీ అర్థమవుతుందో మరి.